హాయ్ అండి. ఇవాళ నేను వల్ల జ్యూస్ అండి, చిక్కగా చేశాను. చిక్కగా మనం జ్యూస్ కూడా వేసుకొని తాగొచ్చు. ఇవాళ చిక్కగా కూడా వేసుకొని తినచ్చు, ఎట్లా తినచ్చు. నేను పరిగెడుపున అబ్జర్వ్ చేస్తున్నా, పరిగెడుపున ఈ అల్లెల వల్ల జ్యూస్ కానీ ఇట్లా తినడం కానీ నిజంగా నా హెల్త్లో చాలా బాగుందండి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాకు కొంచెం మంచి హుషారు అనిపిస్తుంది. ఇలాంటి అల్లనేరు వల్ల జ్యూస్ కానీ అల్లనేరు వల్ల గుజ్జు తీసుకుని ఇట్లా చూడండి. చాలా బాగుంది. బెల్లం వేసాను నేను ఈరోజు, ఏమీ వేయలేదు, బెల్లమే వేసాను. కానీ చాలా టేస్ట్ ఉందండి. దీనివలన మనకి కాలంలో అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ వెరైటీగా చేసుకోవచ్చండి అల్లనేడు వాళ్ళతో. అల్లనేడు వాళ్ళు తినే కంటే ఇట్లా గుజ్జు తీసుకొని తినడము, గ్రైండర్ పట్టుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా గుజ్జు తీసుకొని తినడం కానీ జ్యూస్ చేసుకొని తాగడానికి మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది. బా మాటలు లేవండి, మాటలు అంత బాగుందండి. చాలా బాగుందండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నిజంగా అండి. ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి, గుజ్జు తీసి ఇట్లా గ్రైండర్ పట్టానండి. మీరు కూడా ఇదే విధానం చేసుకోండి. గుజ్జు తీసి అల్లనేరు గుజ్జు తీసి గ్రైండర్ పట్టుకొని ఇక చూడండి మనకి ఎంత అయిందండి. ఇగో ఇట్లా తినచ్చు. అయ్యో ఈరోజు ఇన్ని తీసానండి, ఈరోజు ఇన్ని పనులు చేశాను. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అయితే, హాఫ్ కేజీ కంటే ఇంకా ఎక్కువ అయితే తక్కువ అయితే హాఫ్ కేజీ అయితే ఇన్ని పనులు చేశానండి. మళ్ళీ ఈరోజు ఇన్ని పనులు ఏరాను. పొద్దున చెట్టు కింద ఇన్ని పనులు పొద్దున్నే ఏరాను. ఆ ఏరుడు కూడా పనులు చెట్టు కింద పనులు ఏరడం కూడా ఎక్సర్సైజ్ చాలా బాగుందండి. మార్నింగ్లో పొద్దున ఇన్ని పనులు చేశాను. మళ్ళీ నిన్న సాయంత్రం నేరిన పనులు ఇవి చూపించాను కదా. నేను ఇవి ఈరోజు చేసుకున్నా. ఈరోజు ఇలాంటి జ్యూస్ మాటలు లేవండి, అంత బాగుంది. అల్లనేరు వల్ల తినే కంటే ఇలా చేసుకుంటే బాగుందండి, చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. రకరకాలు చేసుకొని గుజ్జు తీసుకొని తినచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మన అల్లనేరుతో మంచి ఆరోగ్యాలు ఉన్నాయండి. మనకి ఇప్పుడే దొరుకుతాయి, తర్వాత దొరికాయండి. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే అండి. మీరు కూడా